నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి వీడియో ముఖ్యంగా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, అలాగే లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. ఈరోజు చాలా మటుకు ఘోరంగా మార్కెట్ పడిపోయింది. ఎందుకంటే ప్రజెంటు పూర్తిగా వీడియో చూసినట్లయితే అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఈ దెబ్బతిన్న మార్కెట్ ఇంకా తగ్గుతుందా, లేకుంటే ఇంకా రేట్లు వస్తాయనేది మనం చూడలేని పరిస్థితి. ఇప్పుడున్న రేట్స్ అయితే అంటే నిన్న మొన్న నుంచి కాస్త మైండ్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు ఎక్కువగా రావడం అట్లా జరుగుతుండే. మొన్నటి నుంచి కాస్త డౌన్ కనిపిస్తుంది. అంటే మా మార్కెట్లోకి 80,000 బస్తాలు, 1,00,000 బస్తాల వరకు టెండర్‌కి పెట్టడం వల్ల ఓహో! సరుకులు ఇంత ఉన్నాయా అని కొంచెం క్లారిటీ వచ్చినట్లుంది వ్యాపారస్తులకి. అప్పుడు మళ్ళీ తగ్గించడం స్టార్ట్ చేశారు. అంటే మనం ఈరోజు చూసుకోవచ్చు, 50,000 మొన్న అడిగింది ఈరోజు 44,000కి అయితే ఇచ్చేశారు డబ్బి. అలాగే 46,000 అడిగింది 40,000కి ఇచ్చారు. ఇప్పుడు 40,000 అడిగినట్టయితే గిన 36,000, 37,000కి అయితే ఇచ్చేశారనమాట. అంటే మార్కెట్ ఒక 3-4,000, 4-6,000 డౌన్ అయిందనమాట. 2043కి అయితే ప్రత్యేకంగా 7-8,000 అయితే డౌన్ అయింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 35,000 పోయిన లాట్స్ ఇప్పుడు 25కి పడిపోయింది. దారుణంగా 10,000, 8,000కి అయితే డౌన్‌కొచ్చింది. అంటే ఇది ఎవరు కలగనలేము. మార్కెట్ రేట్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్స్ పర్లేదు మార్కెట్. ఇంకా తగ్గితేనే చాలామంది రైతులు అంటే ఊహలుంటాయి. ఆ ఊహలకు అందుకోలేకపోయినారనమాట. అంటే ప్రెజెంట్ రేట్లు అమ్ముకుందాం కదా, బాగుంటుందిలే అనుకోని ఇంకా వెళ్ళలేకపోయినోళ్ళు రేట్లు చాలా డౌన్‌కొచ్చినాయి. అంటే ఈరోజు 35కి అడిగింటారు 2043. మనం అమ్మలేము. మర్నాడు మార్కెట్ పడిపోతుందనుకోండి. ఎవరు కలగనలేం కదా! అట్లా అయిపోయిందనమాట పరిస్థితి. ఇక ఇది ఎందుకు చెప్తున్నానో కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు డౌన్‌కొచ్చింది మార్కెట్ పూరా. ఎందుకంటే 25,000 టాపెస్ట్‌గా వెళ్ళింది. అంతేగాని మిగతా క్వాలిటీలు ఎక్కడా గాని మనకు 28 కూడా ఛాయలు కనిపించలేవు. అంటే నిన్నటి మార్కెట్ చూసుకోవచ్చు బ్యాడీ మార్కెట్‌లో. ఈరోజు మార్కెట్ చూసొచ్చు. గత 3 రోజుల నుంచే ఈ అవకతవకలనేవి జరిగాయన్నమాట. ఇక చూసుకున్నట్లయితే డబ్బీ మీడియాలు 30,000 లోపటనే నడిచినాయి. ఇంకా పాతవైతే గిన 25 లోపటనే అడుగుతున్నారు ఈరోజు గూడా. క్వాలిటీ బాగుంటే గిన బెస్ట్‌లో 32-40 లోపల నడిచింది. ఈరోజు గూడా 44,000 ఒక లాటు, 46,000 ఒక లాటు వెళ్ళింది. అంతేగాని అన్నీ 40,000 లోపలనే నడిచినాయి మార్కెట్. ఈరోజు హుబ్లీ మార్కెట్ కూడా ఎక్కడ చూసుకున్నా కూడా 10,000 బస్తాలే 2043 ఎక్కువగా ఈరోజు అమ్మకానికి వచ్చినాయి. మిగతావన్నీ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ 20,000-25,000, 30,000 బస్తాల వరకు బయటకు తీయడం జరిగింది. అంటే క్వాలిటీలు బట్టి బయటకు వచ్చినాయి హుబ్లీ మార్కెట్‌లోనే. ఇక బ్యాడీ మార్కెట్‌కి తెలుస్తది. రేపు ఎంత ఏస్తారు, రేపు ఎంత తీసుకొస్తారు మార్కెట్‌కి, మర్నాడు మార్కెట్ ఉంది. ఎందుకంటే ఆదివారం హాలిడే ఉంటుంది కాబట్టి. అలాగే నేను కూడా కనుక్కున్నా. అన్న రేట్లు ఏమన్నా పెరుగుతాయంటే, అన్న ఇది ఇంతవరకు పెరిగింది 10, 15 రోజులు. అంతలోపల అమ్ముకున్నోళ్ళు బాగున్నారు. అమ్ముకోకున్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మాకు వ్యాపారస్తులందరికీ. అయినా ఇప్పుడు మేమొక్కరినే కాదు, ప్రతి ఒక్కరిని మేమేమి ఎవరిని అనాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ స్థితిగతులు బట్టి అమ్ముకున్నారు. లేనోళ్ళు అమ్ముకున్నారు. ఉన్నోళ్ళు ఇంగా చూసుకుందాంలే, ఇంగా ఇప్పుడే వచ్చింది. 3 ఏళ్ల నుంచి రాలేదు. ఇప్పుడు ఒకటేసారి 70,000 పోతాలే అనుకోని చాలామంది అమ్మలేరు మంచి క్వాలిటీలు గాని. మీడియాలు గాని 40,000 వచ్చినా ఇయలేరని బాధపడ్డాననమాట. ఇది అంటే వాళ్ళ గురించని కాదు, మీ గురించని కాదు, నాకేం చెప్పాల్సిన పరిస్థితి కూడా అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానని కూడా కాస్త అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంతేగాని ఇవి క్యాజువల్ అంటే రైతులు బాగుండాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నా. డైలీ రేట్స్ కానీ, నాకు వచ్చేది ఒరిగిపోయేది కానీ ఏం లేదు. మీరు సరుకులు రేట్లు వచ్చినప్పుడు అమ్ముకోండి అని చెప్పేది ఇదే అన్నమాట. ఎందుకు నీవు అమ్ముకోమని చెప్పావని ఒక ఆయన వాట్సాప్ గ్రూప్‌లో కూడా కామెంట్ చేశాడు. ఇప్పుడు తెలుస్తదనమాట. ఎందుకంటే ఆశ ఉండాలి గానీ అత్యాశ ఉండకూడదనమాట. ఎప్పుడన్నా గానీ మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే రేట్లు వచ్చినప్పుడే పట్టుకోండి అన్న. వదిలిపెట్టిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు 5531 కూడా బెస్ట్ క్వాలిటీ 15,000 పోయింది ఈరోజు. 5531 కూడా. అంటే ఇది కూడా 3-4,000 డౌన్‌కొచ్చింది. మనం చూసుకోవచ్చు నడిగుడి మార్కెట్ గానీ, గుంటూరు మార్కెట్ గానీ చాలా డౌన్‌కొచ్చినాయి. ఈరోజు గానీ, నిన్న గానీ, మొన్న గానీ 3 రోజుల నుంచే హాట్ అనమాట. అంటే ఈరోజు ఇంకా చాలా డౌన్‌కొచ్చింది. 2043 అసలు గగనాది గగనంగా 30,000కి అడిగినట్టు ఇప్పుడు 22,000 కూడా అడగడం లేదు. నాకు రైతన్నలు కూడా కాల్ చేసినారనమాట. చాలామంది మీడియాలు గానైతే 16, 17కి వచ్చినాయి. మీడియాలే 25, 30 నడిచినట్టు గత వారం నుంచి. వారం నుంచి చెప్తానే ఉన్నా అన్న రేట్స్ మంచి రేట్ వచ్చినాయి 2043 కూడా అని. చాలామందికి కాల్స్ కూడా పర్సనల్‌గా కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది.
అలాగే 273లు వచ్చినాయి కానీ పెద్దగా రాలేవు. ఇవి వచ్చేసి 11, 12 నడిచినాయి. 341లు, 355లు కూడా రాలేవు. ఈరోజు 2043నే ఎక్కువగా ఉంది. అలాగే డబ్బీ కడ్డీ కూడా నడిచింది కానీ మీడియాలో నడిచినాయి 30 లోపట్లే నడిచినాయి అనమాట. 30 లోపట్నే ఎక్కువ బెస్ట్లు ఉంటేనే 30 పైన అయితే నడిచినాయి అనమాట. ఇక ప్రతి ఒక్క సీడు మనకు షార్కులు కానీ 646 మంజీలు కానీ ఆర్మూర్ కానీ ఒక 1000-2000 డౌన్కి వచ్చిందండి. డౌన్కి వచ్చింది మార్కెట్ కానీ. ఎందుకంటే ప్రజెంట్ వ్యాపారాలు ఏసీల దగ్గర కూడా నడుస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ రేట్స్ అనమాట. ఎందుకంటే క్వాలిటీలు బాగుంటేనే పోయి అక్కడ వ్యాపారస్తులు తీసుకొని తెస్తున్నారు అనమాట. అందుకే మీకు అవైలబిలిటీ ఉండే ఏసీలలో కానీ లేదంటే మార్కెట్ ఉంటే కూడా తీసుకొని పోండి. చిలక చెప్పినట్టు చెప్తాం అనమాట. అర్థం చేసుకోండి. అక్కడ వ్యాపారస్తులు లేరని మనము అపోహలు పడినట్లయితే రేటు ఉన్నప్పటికైనా ఇబ్బందికి గురవుతారనమాట. అందుకే క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. ఈ టైంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులతో కూడా ఎప్పుడన్నా కానీ హై రేట్ పెట్టి కొంటున్నారంటే గిన మీకు డబ్బులు ఏసీ వాళ్ళు మోసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ డీలింగ్స్ అయితే చేయొద్దండి. లేదంటే మీరు మార్కెట్ తీసుకురండి. హుబ్లీ ఉంది, బ్యాడ్గా ఉంది, ఈ 2 మార్కెట్లు నడుస్తున్నాయి. లేదనుకుంటే కానీ మీరు క్వాలిటీ పెట్టండి. మీకు నంబర్ ఇస్తాను, మాట్లాడుకోండి. అంతేగాని నష్టపోద్దండి. ఇచ్చి కూడా మళ్ళీ 10-15 రోజులు డబ్బులు ఇస్తారులేని వాళ్ళు హ్యాండ్ ఇచ్చినట్లయితే మనం ఏం చేయలేని పరిస్థితి. ఇది కూడా తెల్లగాయలు కూడా చాలా డౌన్కి వచ్చినాయి. 6-8 వేలకు వచ్చింది. డబ్బీ కడ్డీ 14,000 అయినట్టు ఒక 2-3 వేలు డౌన్కి వచ్చినాయి. ఇవే ఒట్టి తెల్లగాయలే మొన్న వారం కింద 4-5 వేలకు కొన్నారు. ఇప్పుడు 2-3 వేలకు కొంటున్నారు. తేజ గుంటూరు కానీ ఆర్మూర్ కానీ ఇవి కానీ మనకు 3-4 వేలకు వచ్చింది ఈరోజు తెల్లగాయలు. సెకండ్స్ వచ్చేపాటికి డబ్బీ కడ్డీ 16-17కి వచ్చింది. కొత్తవే అంటే ఈ సంవత్సరంవి, పాతవేం కాదు. పాత వచ్చేపాటికి మనకి కాస్త ఒక 3-4 వేలు డౌన్ అయినాయి. ప్రతి ఒక్క క్వాలిటీ డబ్బీ కడ్డీ 2043 డబల్ డీ కానీ ఏ సెగ్మెంట్ అని ఎంచుకోండి 3-4 వేలు డౌన్కి వచ్చింది ఈరోజు మార్కెట్ వరకు ఆలోచన చేసుకోండి. ఇంకా ఇదండి ఈ వీడియోకిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి.